తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఇప్పుడు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఉదయం సూర్యుడు కనిపించగానే మొదలయ్యే వేడి మధ్యాహ్నానికి నిప్పుల వర్షంలా మారుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోడ్లు నిప్పుల కుంపట్లను తలపిస్తుంటే బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వడగాల్పులు, ఉక్కపోత, తీవ్రమైన ఉష్ణోగ్రతలతో చిన్నారులు, వృద్ధులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే 47 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే వడదెబ్బ మరణాలు కూడా నమోదవుతున్నాయి. మరోవైపు ప్రజలు తాటి ముంజలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లతో ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తుంటే ఆసుపత్రుల్లో హీట్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకి మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఉదయం 6 గంటలకే మండిపోతున్న సూర్యుడు అగ్నిగోళంలా కనిపిస్తున్నాడు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఉదయం 7 గంటలు దాటకముందే ఎండలు మండిపోతున్నాయి. రోడ్లు నిప్పుల కుంపట్లను తలపిస్తున్నాయి. మధ్యాహ్న సమయాల్లో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎండ తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా సిమెంట్ రోడ్లు, భవనాల మధ్య వేడి మరింత పెరుగుతుండడంతో నగర ప్రాంతాల్లో ఉక్కపోత ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు వేడి గాలుల ప్రభావంతో జనసంచారం కూడా గణనీయంగా తగ్గిపోయింది. మధ్యాహ్న సమయంలో ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పుల ప్రభావం కూడా ప్రజలను అల్లాడిస్తున్నాయి. ఎండల వల్ల చిన్నారులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రోజువారీ కూలీ పనులకు వెళ్లే కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎండలో పనిచేయకపోతే జీవనం సాగదని, పనిచేస్తే వడదెబ్బ భయం వెంటాడుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, ట్రాఫిక్ పోలీసులు, నిర్మాణ కార్మికులు వంటి బహిరంగంగా పనిచేసేవారు ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ ప్రజలకు పలు సూచనలు చేసింది. అత్యవసర పరిస్థితులు తప్ప ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బయటకు రావద్దని హెచ్చరిస్తోంది. ఎక్కువగా నీళ్లు తాగాలని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ఇక తెలంగాణలో ఇప్పటికే వడదెబ్బ కారణంగా 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ఆసుపత్రుల్లో హీట్ స్ట్రోక్ కేసులు కూడా పెరుగుతున్నాయి. జ్వరం, అలసట, డీహైడ్రేషన్, వాంతులు వంటి లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య పెరిగినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు తాటి ముంజలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకు రసాలు తీసుకుంటున్నారు. శీతల పానీయాల దుకాణాలు, కొబ్బరి బోండాల వ్యాపారాలకు భారీ డిమాండ్ పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో చెట్ల నీడల వద్ద, పట్టణాల్లో బస్టాప్ల వద్ద ప్రజలు నీడ కోసం పడిగాపులు పడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో 47 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో పిడుగురాళ్లలో అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లాలో 47.4 డిగ్రీలు, ఏలూరు జిల్లాలో 47.3 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక మార్కాపురం ప్రాంతాల్లో 46.6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే తెలంగాణలో ముత్తారం, సూర్యాపేట ప్రాంతాల్లో 46.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 4-5 రోజులుగా దాదాపు అన్ని జిల్లాల్లో కనిష్టంగా 42 డిగ్రీల నుంచి గరిష్టంగా 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వడగాల్పుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాలు, కోనసీమ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో వేడి, తేమ కలిసిన అసౌకర్య వాతావరణం కొనసాగుతోందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా పలు జిల్లాలకు వాతావరణ శాఖ రాష్ట్రంలో
ప్రస్తుతానికి అధిక ఉష్ణోగ్రతల పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలలో రాబోయే 3 రోజులు 1-2 చోట్ల తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలలో కొన్ని చోట్ల వడగాలులు లేదా తీవ్ర వడగాలులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలలో ఈ 24 గంటల్లో తీవ్రమైన వడగాలులు 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో కూడా 1-2 చోట్ల తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశం రాబోయే 24 గంటల్లో ఉంటుంది. ఉత్తర కోస్తా జిల్లాలైన కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో 1-2 చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉంది. విజయనగరం, శ్రీకాకుళంతో పాటుగా పార్వతీపురం మన్యంలో వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం కొనసాగే అవకాశం. ఇలాంటి ఎండలు ఎప్పుడు చూడలేదు సార్. దాదాపు ఒక 15 సంవత్సరాల్లో ఇలాంటి ఎండలు ఎప్పుడు చూడలేదు. షాప్ ఓపెన్ చేసి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఇలాంటి ఎండలు, రోడ్డు అంతా ఖాళీగా ఉంది. అసలు మార్నింగ్ ఓపెన్ చేసిన కాడి నుంచి నైట్ ఓపెన్ చేసినంత వరకు చాలా మంచి బేరం అయ్యేది. ఈ ఎండలు స్టార్ట్ ఎప్పుడైతే అయ్యో ఒక బేరం కూడా లేదు. ఉదయం వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం తప్ప ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ఎండలు ఎప్పుడు కూడా బయటికి ఇలా 10 నిమిషాలు వస్తుంటే గురాయించేస్తుంది. అసలు వడదెబ్బ తగిలే అవకాశం చాలా 100కి 100% కూడా ఉంటుంది. ఎంత నీళ్ళు తాగి, ఎంత కొబ్బరి బొండలు నీళ్ళు తాగినా సరే అసలు ఉండలేకపోతున్నాం బయట ఒక్క క్షణం కూడా. ఇలాంటి ఎండలు మరీ ఇంకోసారి ఎప్పుడు చూడాలనుకోవట్లేదు, కానీ చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి ఎండలో వ్యాపారాలు చేయడం అంటే ఇంకా కష్టం అయిపోతుంది సార్ ఈ మధ్య. ఎండా కొండ లేకుండా ఆటోలు పెట్టుకుని ఖాళీ పళ్ళు పెట్టుకొని తిరగడం తప్ప రోడ్డు మీద మనుషులు కూడా ఉండట్లేదు. అసలు డీజిల్ రేట్లు కూడా పెంచుతారు. డీజిల్ డబ్బులు కూడా రావట్లేదు ఆటోలకి. మరీ దారుణంగా ఉందండి. ఆటోలు కూడా ఆపేసుకొని ఏ కూలి పనికి వెళ్దామన్నా సరే వెళ్ళలేని పరిస్థితి. అదే ప్రాబ్లం. రోడ్డు మీద జనాలు ఉండలేదండి. ఎండలకి తట్టుకోలేక రోడ్డు మీద జనం కూడా ఉండలేదు. ఇప్పుడు ఇద్దరు తీసుకొచ్చానండి, దించాను, 50 రూపాయలు వచ్చింది అక్కడి నుంచి, కోనరం నుంచి. ఇంకా అలాగే మా ఇబ్బందులు ఎవరు పట్టించుకునే ఎవరు కనపడలేదు. ఎండలు మరీ తీవ్రంగా ఉన్నాయండి బాబు. ఈ రోజు అసలు రోడ్డు మీద రాలేని పరిస్థితిలో కూడా రావాల్సి వచ్చింది ఆ 50 రూపాయల కోసం. ఇంతవరకు ఇలాంటి ఎండలు ఎప్పుడు చూడలేదు. ఇదే విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. అది తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. చిన్నపిల్లలతో కూడా బాధపడుతున్నాం మేము. ఎండలు బాగా ఎక్కువగానే ఉండేది సార్. రోడ్డు మీద జనం ఎవరు తిరగటం లేదు, వ్యాపారం కూడా సక్రమంగా నడవటం లేదు, జనం లేదు వల్ల చాలా ఇబ్బందిగా ఉంది.